బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలను అరెస్ట్ చేశారు. ప్రత్యేక వ్యాన్లో బీఆర్ఎస్ నేతలను తీసుకువెళ్లారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన విరమించబోని తేల్చి చెప్పారు. దీంతో వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేశారు. అంతకుముందు సైబరాబాద్ సిపి కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీఆర్ఎస్ నేతలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సిపి ఆఫీసులోని మెట్లపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సిపి ఆఫీసులోకి 3 ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలను పిఎస్ లోపలికి పోలీసులు అనుమతించలేదు. ఎమ్మెల్యేలందరినీ అనుమతించాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్కు ముందు మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ అనుచరులపై హత్యాయత్నం కేసులను పెట్టాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి సిబిఐ విచారణ జరపాలన్నారు. అరెస్ట్ చేయకుంటే కోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరారు. లేదంటే ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేస్తామన్నారు. పోలీసులను వాళ్ళ అక్రమాలకు, అరాచకాలకు, అక్రమ కేసులకు వాడుకోవడం జరుగుతూ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒక్కటే, గాంధీ గారి మీద, అదేవిధంగా గాంధీతో పాటు మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను 307 హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే సిబిఐ విచారణ కోరుతాం. దీని మీద అవసరమైతే కోర్టుకు పోతాం, కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం. కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం. నిజాలు బయటకు రావాలి. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో, పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. ఈ దాడి వెనుక పాత్రదారులెవరు, సూత్రధారులెవరు, సహకరించిందెవరో అన్నీ కూడా బయటకు రావాలి. ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం, నిజంగా లా అండ్ ఆర్డర్ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి. ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను, సిఐ గారిని, ఏసీపీ గారిని, అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం. 307 నమోదు చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. పొద్దున్న నుంచి మీడియాలో వచ్చింది, వీడియోలో వచ్చింది. పాడే కడతామన్నారు, చంపుతామన్నారు. రాళ్లతో, కత్తులతో, కటారాలతో, అదేవిధంగా కట్టెలతో మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగింది. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, టీవీల్లో ప్రజలు చూశారు. అందువల్ల న్యాయాన్ని కాపాడండి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. సైబరాబాద్ పోలీసులంటే ఒక మంచి ఇమేజ్ ఉండే. కానీ అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో, లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. నీ బండి ఉదయం నుండి జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొదటగా ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మీద దాడి ఇంకొక ఎమ్మెల్యే గారిపై చేశారంటే
ఫస్ట్ స్పందించాల్సింది ముఖ్యమంత్రి గారు, స్పందించలేదు. సెకండ్ స్పందించాల్సింది స్పీకర్ గారు, ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో జరిగింది. థర్డ్ స్పందించాల్సింది డీజీపీ గారు. ముగ్గురు స్పందించలేదు. సరే న్యాయం కావాలి, ఈ విధంగా జరిగింది అంటే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే అర్థం చేసుకుంటాం. ఛాలెంజ్ చేసి వచ్చిన్నారు, గౌరవ శాసనసభ్యులు ఛాలెంజ్ చేసి వచ్చినారు. ఛాలెంజ్ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి కౌశిక్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఆపారో ఆయన కూడా ఆపాల్సింది. ఆపకుండా వదిలేసి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి చేసింది అనేది రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు, మీ మీడియానే సాక్షి. ఈరోజు ఇక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేసే ప్రయత్నం చేశారు, స్టేట్మెంట్స్ కూడా ఇచ్చున్నారు మీ సంగతి చూస్తామని. కాబట్టి న్యాయం చేయండి అని ఇక్కడికి రావడం జరిగింది. అడుగుతున్న వాళ్ళని అంతే, దాడికి గురైన వాళ్ళనేమో ఈ విధంగా లాక్కుపోతా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళనేమో రాచమర్యాదలతో ఈరోజు ఇంటికి పంపించున్నారు. ఈరోజు మేము ఇక్కడికి రాగానే కూడా ఫస్ట్ మమ్మల్ని బయట ఆపేశారు. బయట నుండి నడుచుకోండి, మీరు పార్కింగ్ దగ్గర వెహికల్ ఆపండి అని. ఎస్, మేము గౌరవించినాం. అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చినాం. అందరం ఎక్స్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ మీ అందరం కూడా నడుచుకుంటూనే వచ్చినాం. ఈరోజు పోలీస్ ప్రతిష్ట దెబ్బతినొద్దు అనేది ఒకటే బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా ఉండింది, ఏ విధంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది అనేది రాష్ట్రంలో, దేశంలో అందరికీ తెలుసు. ఆ ప్రతిష్టకు భంగం కలగొద్దు అనేది ఆలోచిస్తూ ఉన్నాం. 9 నెలలు మనం ఆలోచిస్తూ ఉంటే హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి, మన ఖమ్మం వెళ్ళినప్పుడు మా మీద దాడి, నల్గొండ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేస్ వెళ్ళినప్పుడు దాడి, కేటీఆర్ గారు కమిషన్ దగ్గరికి, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడ దాడి. పోనీ రాష్ట్రంలో జరుగుతున్నాయి మేము ప్రశ్నిద్దామని అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో కూడా మా మీద మాటల దాడి. ఎక్కడైనా కూడా జర్నలిస్టులు వెళ్ళారు ఒక విలేజ్ కి, ఆయన సొంత ఊరికి, ముఖ్యమంత్రి గారి సొంత ఊరికి, అక్కడ వెళ్ళిన వాళ్ళ మీద దాడి. ఏమైతుందంటే ఏది అడిగినా దాడి అనేది జరుగుతూ ఉంది.